నెల్లూరు 13వ డివిజన్ యలమవారదిన్ని మెయిన్ రోడ్లో ఎన్నో ఏళ్ల నుంచి నివాసముంటున్న వాళ్లకి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులున్న పళంగా ఇల్లు ఖాళీ చేయాలని నోటీసులివ్వటంపై వైఎస్ఆర్సీపీ నెల్లూరు జిల్లాయు వజన విభాగం అధ్యక్షులు కార్పొరేటర్ నాగార్జున మండిపడ్డారు. సందర్భంగా వారికి న్యాయం చేయాలని కోరుతూ 100 మందికి పైగా బాధితులతో కలిసి నెల్లూరు మున్సిపల్ కమిషనర్ అందుబాటులో లేని కారణంగా సిటీ ప్లానర్ శ్రీ రఘునాథ్ కి విరతి పత్రం అందజేశారు. కూటమి ప్రభుత్వ పేదల వ్యతిరేక విధానాలను విమర్శించారు. ప్రజల సమస్యలపై కాక వారి స్వార్థ ప్రయోజనాల కోసం పేద ప్రజల నివాసాలను తొలగించారనాలనే దుర్మార్గమైన ఆలోచనను తీవ్రంగా ఖండిస్తూ వారికి న్యాయం జరిగే విధంగా ప్రభుత్వ నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని డిమాండ్ చేశారు. అప్పటి వరకు వారి తరపున ఈ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. నిన్న ఎవరూ లేరు, వచ్చి కాగితాలు ఇచ్చారు. మేమైతే మాకైతే అస్సలు తెలీదు. ఉదయం సాయంత్రం ఇంటికి పోయేదానికి ఇట్లా కాగితాలు ఇచ్చేసిపోయారు. అంటే ఇంక మేము అన్నాలు వండుకోలేదు, ఏం వండుకోలేదు, దిగులు పడిపోయి గమ్ముగా కూర్చున్నాం సార్. అంతవరకు ఈసారి మనకి బాగా చేస్తాడు నారాయణ సార్ అని మేము ఎంతో ధైర్యంగా ఉన్నాం. కానీ ఇప్పుడు ఆ ధైర్యాన్ని కోల్పోయాం సార్. 7 రోజుల లోపల ఖాళీ చేయాలని చెప్పారు. 7 రోజుల్లో ఖాళీ చేయాలా? అప్పటికి మీరు ఎక్కడికి వెళ్తారు అదన్నా చెప్పండి. అది మమ్మల్ని అడుగుతున్నారు. నోటీసులు మాకు ఇచ్చి ఎక్కడికి వెళ్తారు మీరు, అది మాకు చెప్పండి అంటే వాళ్ళకి చెప్పాలి. మేము వెళ్ళేది కూడా చెప్పాలి. మేము దిగులు పడి మేము అన్నాలు వండుకోకుండా కూర్చొని ఉంటే వాళ్ళకి మళ్ళీ మేము తిరిగి మాట్లాడాలంట. అది న్యాయమేనా? మేము నారాయణ సార్కి ఎంతో నమ్మకంగా ఉన్నాం. ఎందుకంటే మన ఏదే కదా, మన నారాయణ సార్ మాకు ఎంతో హెల్ప్ చేస్తాడు అని మేము ఎంతో ధైర్యంగా ఉన్నాం. నిన్నటికి నోటీస్ ఇచ్చే లోపల మాకు పిల్లలతోటి పెద్దలతోటి అన్నాలు వండుకోకుండా గమ్ముగా ఆగిపోయి ఎట్ట చేయాలని చెప్పి నాగార్జున సార్కి ఫోన్ చేసాం. ఫోన్ చేసి ఆయన వచ్చాడు. ఇంకా ఉండేవాళ్ళు ఉన్నారు, ఎవరు రాలా. ఏంటి ఎందుకు వచ్చింది నోటీస్ అని ఎవరు వచ్చి అడిగింది ఎవరు లేరు. నాగార్జున సారే వచ్చి మాకు సహాయం చేస్తారు ప్రతిసారి. అప్పుడు కూడా 3 సంవత్సరాల క్రితం కూడా నారాయణ సారు యలమవారదిన్లో మీటింగ్ పెట్టుండాడు. ఇక్కడ వచ్చి పొక్కిలేరు వచ్చి తోస్తా ఉంది. మేము 4 ఆడవాళ్ళు కలుసుకొని మాట్లాడుకొని వచ్చి వాళ్ళని తిడితే కాంట్రాక్ట్ ఏమన్నాడంటే ఇంకా బతకాలని ఉండారమ్మా మీరు, అంటే మాకు స్థలం ఇవ్వకుండా ఏమి బతకాలని చంపేస్తారా ఏంది? లేదంటే గవర్నమెంట్ చంపుతారా లేకుంటే రాజకీయ వాళ్ళు చంపుతారు మమ్మల్ని? మాకేం వద్దు సార్, మాకు స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించి ఎక్కడికన్నా పక్కన మేము ఎక్కడున్నామో అక్కడ కాకుండా ఇంకెక్కడన్నా పక్కన స్థలాలు ఉంటాయి కదా, అదే డివిజన్ లో మాకు ఎక్కడ స్థలాలు చూపించి ఆడ కట్టిస్తే మేము లక్షణంగా ఆడే ఉంటాం. మేమేదో ఒక కూలి పని చేసుకొని బతికేవాళ్ళం సార్. మాకు హఠాత్తుగా మాకు డబ్బు యాడ్ నుంచి వస్తుంది, మీరు లేపేస్తే మేము వెళ్ళి కట్టుకునేదానికి మాకు అంత అవకాశం ఆడుంది అసలు. సారు తెలీదు, నారాయణ సార్ అంతా తెలుసు కదా. ఎంతో మందిని సాగుతున్నాడు, ఎన్నో హాస్పిటల్ పెట్టి ఎన్నో కాలేజీలు పెట్టి సాగుతున్నాడు. మాకు చిన్న హెల్ప్ చేసేదానికి ఈ విధంగా చేయొచ్చు అసలు? చెప్పండి సార్. మా అధినేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలించిన 5 సంవత్సరాల్లో పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా కరోనా లాంటి క్లిష్టమైన పరిస్థితులను కూడా సమర్థవంతంగా ఎదుర్కొని ఆ రోజు గుండెల మీద చేయి వేసుకుని ధైర్యంగా ఆ రోజు ప్రతి ఒక్క పేదలు ఉన్నారు. ఆ రోజు దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి నిర్ణయాలు కావచ్చు, ఆయన పరిపాలించినటువంటి విధానం కావచ్చు. పేదవాడికి ఒక వరం లాంటి పరిపాలన ఆ రోజు జగన్మోహన్ గారు అందిస్తే ఈ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాలు గడిచిపోయి 3వ సంవత్సరం మొదలైనప్పటికీ కూడా వాళ్ళు చేసినటువంటి దౌర్జన్యాలలో, వాళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గాల్లో ఎటువంటి మార్పు లేకపోవడానికి ఈ రోజు నెల్లూరు జిల్లాకు సంబంధించి మంత్రి నారాయణ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి, ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నెల్లూరు సిటీకి సంబంధించి నా డివిజన్ ఏదైతే ఉందో 13వ డివిజన్ లో కరెక్ట్ గా ఒక 6-7 నెలల క్రితం కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేసిన ఒక మహిళ, ఒక అమ్మాయికి సంబంధించినటువంటి ఒక ఇల్లు ఏదైతే ఉందో, 1 సెంటు భూములు ఇల్లు కట్టుకుంటే 2.5 అడుగు బాత్రూమ్ ఏదైతే ఉందో ఆ బాత్రూమ్ ని ఆయన అధికారాన్ని ఉపయోగించి పోలీసులు బందోబస్తు పెట్టి అధికారుల ద్వారా ఆ రోజు పగలగొట్టిన పరిస్థితులు కూడా నేను మీడియా ముఖంగా కూడా ఆ రోజు తెలియజేయడం జరిగింది. కరెక్ట్ 7 నెలల తర్వాత మళ్ళీ చింతారటపాలెం హైవేకి సంబంధించి హైవే నుంచి ఊరు దాకా ఉన్నటువంటి దాదాపు 70-80 కుటుంబాలు ఏదైతే ఉన్నాయో ఆ కుటుంబాలకు సంబంధించి ఈ రోజు
మంత్రి నారాయణ గారు మాస్టర్ ప్లాన్ అనే ఒక మాస్టర్ ప్లాన్ రోడ్డు ద్వారా అభివృద్ధి అనే పేరుతో పేదలందరినీ కూడా రోడ్లు పాలు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని కూడా నేను మీడియా ముఖంగా స్పష్టం చేస్తా ఉన్నా. ఈ రోజు కేవలం నారాయణ గారు ఆయనకి సంబంధించినటువంటి హాస్పిటల్ ఏదైతే ఉందో, నారాయణ హాస్పిటల్, నారాయణ కాలేజీలు ఏదైతే ఉన్నాయో, ఆ చుట్టుపక్కల పొలాలకు సంబంధించినట్టు ఏదైతే ఉన్నాయో, ఆయన సన్నిహితులందరూ కూడా వాటిని అభివృద్ధి పరచుకోవడానికి, ఆ రేట్లు పెరగడానికే ఈ 60 అడుగుల రోడ్డుని రాటిఫై చేసుకుని 80 అడుగుల రోడ్డుగా మాడిఫై చేసి ఆ మాస్టర్ ప్లాన్ లో పెట్టి దాదాపు 80 కుటుంబాలను కూడా రోడ్లు పాలు చేసడానికి కూడా ఆయన అధికారాన్ని ఉపయోగిస్తారని చెప్పి నేను మీడియా ముఖంగా స్పష్టం చేస్తా ఉన్నా. ఈ రోజు 80 కుటుంబాలకు సంబంధించి ఒక 20 మందికి మాత్రం నోటీసులు ఇవ్వడం జరిగింది. తర్వాత విడతల వారీగా తీసారన్న ఆలోచనలతో ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా అందరి ఐక్యతతో ఈ రోజు కమిషనర్ గారి ఆఫీస్కి వచ్చి, కమిషనర్ గారు అందుబాటులో లేకపోవడం వల్ల సిపి రఘునాథరావు గారికి ఈరోజు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. నేను మీడియా ముఖంగా స్పష్టంగా తెలియజేస్తాను ఒకటే, గడిచిన 2 సంవత్సరాల్లో మంత్రి నారాయణ గారు చేసింది ఏదైనా ఉందా అంటే కోట్ల రూపాయలను అవసరం లేని చోట చెట్లు వేయటం, ఎండ్ రేట్ పేర్లతో వాళ్ళ కార్యకర్తలకు కోట్లు దోచిపెట్టే దాంట్లో చూపిన శ్రద్ధ. మా ప్రభుత్వంలో మేము ఓపెన్ చేసినటువంటి పార్కులు, బిల్డింగ్లని రంగుల పేరుతోనూ హంగుల పేరుతోనూ రీఓపెన్లు చేసి ప్రకల్పాలు మేము అభివృద్ధి చేశామని చెప్పుకునేటువంటి ఘనత నారాయణ గారు. వాళ్ళందరితో మీరు మాట్లాడే ప్రయత్నం ఒకసారి చేసి, ఆ మాటలు వాళ్ళకి సానుకూలంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏమైనా చేయగలిగితే ఖచ్చితంగా మీరు చేసే అభివృద్ధికి మేము సహకరిస్తామే తప్ప మీ అధికారాన్ని అడ్డు పెట్టుకుని మీ ఇష్టభాగాన్ని ప్రవర్తిస్తామంటే మాత్రం ఖచ్చితంగా అడ్డుకుని తీరుతామని కూడా బాధితులకు అండగా నిలబడి ఈ రోజు మీడియా ముఖంగా స్పష్టం చేస్తా ఉన్నాం. మీరు ఎలాగే ఈ యొక్క నోటీసులు కానీ తిరిగి తీసుకోకుండా కానీ మీరు ముందుగా వెళ్తే మాత్రం చట్టపరంగా కూడా మేము ముందుకెళ్ళడానికి, వాళ్ళకి అన్ని విధాలుగా కూడా అండగా నిలబడడానికి నేను ఎప్పుడు ముందుంటానని బాధితుల తరపున పూర్తిగా పోరాటానికి నేను సిద్ధంగా ఉన్నానని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా.